హలో అండి. వెల్కమ్ టు ఇట్స్ మీ రేణు జాహ్నవి. మన ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ అయిందండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్‌లో ఎవ్రీ మంత్ గివ్ అవే అనేది ఉంటుందండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్‌ని కానీ, షార్ట్స్‌ని కానీ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ అండ్ అలాగే కామెంట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళలో ఒకరిని మంత్ ఎండ్‌కి సెలెక్ట్ చేసి వాళ్ళకి శారీ కానీ, లేదు అంటే ఏదైనా జ్యువెలరీ కానీ, ఏదో ఒకటి మన ఛానల్ చూస్తున్నందుకు వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉండాలి కాబట్టి అట్లా గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని, షార్ట్స్‌ని లైక్ చేసి చిన్న కామెంట్ అనేది చేసేయండి. సో, ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను వీడియో స్లోలో పెట్టాను. ఎందుకంటే ఇదంతా నేను చెప్పాలి కదా మీకు. అందుకని ఆహ్, కొ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాననే హోప్ ఉంది. సో, ప్లీజ్ సపోర్ట్. ఎందుకు ఇట్లా నేను డిసైడ్ అయ్యానంటే, ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. వేరే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కొంచెం అంటే ప్రమోట్ చేయమని అడిగినా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడం కన్నా కూడా నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్‌కి, షార్ట్స్‌కి లైక్ చేస్తూ కామెంట్ చేసి మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ చూడడానికి పెట్టి నాకు ఎంతో కొంత ఎదుగుదలకి సహాయపడి మీకు ఇవ్వడం అనేది నాకు మంచిగా అనిపించింది. సో, అందుకే ఇట్లానే చేస్తూ ఉంటాను. ఐ హోప్ తొందరగానే రీచ్ అవుతాను అనుకుంటా. సో, అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను నేను. ఇందాక మీకు బేకరీ అదంతా చూపించాను కదా! సో, మీరు షార్ట్స్ చూస్తే మీకు అర్థమై ఉంటది. నాకు ఇద్దరు పిల్లలనమాట. సో, వాళ్ళిద్దరి నుంచి తప్పించేసుకొని అట్లా బేకరీకొచ్చేసి ఒక పాండా కేక్ తినేసేసి, తర్వాత ఇట్లా కూరగాయలు అట్లా వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళే దారిలో ఇట్లా కూరగాయల సంత. ఇదొచ్చేసరికి సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్‌లో జూపిటర్ కాలనీలో సాటర్డే పెడతారు. అక్కడ మా వారికి వర్క్ హెవీగా ఉండడం వల్ల ఈ సాటర్డే తీసుకోవడం కుదరలేదు. సో, ఇట్లా వెళ్తుంటే ఒక దగ్గర కనిపించింది. మళ్ళీ ఇట్లానే చిన్న సంతలా పెట్టారు. సో, అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నాము. ఎక్కడ ఏవి బాగున్నాయా అనేది ఒకసారి చూసి తీసుకుంటామండి. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తూ చూస్తే మాకు మళ్ళీ ఫస్ట్‌లోనే కాస్త బాగున్నాయి అనిపించింది. అలా ఒక రౌండ్ ఏస్తామనమాట. ఎక్కడ ఏవి బాగున్నాయా అని చెప్పేసి కూరగాయలు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి అవేమంటారు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి ఇట్లానే చూసుకోకుండా తీసుకున్నాం. ఒక దగ్గర తీసుకుంటే రూ. 30కి ఒక చిన్న కట్టలా కట్టారండి. ఆ కట్టిచ్చారు. తర్వాత ముందుకొచ్చి ఒక దగ్గర నిమ్మకాయలు మర్చిపోయామని చెప్పి ముందుకొచ్చి ఒక దగ్గర నిమ్మకాయలు తీసుకోవడానికి ఆగితే అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అప్పుడు మేము అనుకున్నాం, అయ్యయ్యో! అక్కడ అనవసరంగా తీసుకున్నామే, మొత్తం అంతా ఒకసారి తిరగాల్సింది. ఒకసారి తిరిగిన తర్వాత మనం చూసుకోవాల్సింది అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం. సో, ఆ తర్వాత నుంచి ఇంక ఎప్పుడైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తామనమాట. వచ్చి మాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాము. సో, మళ్ళీ ఫస్ట్‌కే వచ్చాము మేము. ఫస్ట్‌కే వచ్చి ఫస్ట్ బండి దగ్గర మాకు కాస్త కొంచెం ఫ్రెష్‌గా బాగున్నాయి అనిపించింది. సో, అందుకే అక్కడే అన్నీ తీసుకున్నాము. పచ్చిమిర్చి తీసుకున్నాము. తర్వాత ఫస్ట్‌లో మీరు చూసారు కదా! ఆనియన్స్ ఫస్ట్‌లోనే తీసుకున్నాము. 100కి 4 కేజీలని బోర్డు పెడితే ఆనియన్ కొంచెం మీడియంగానే ఉంది. బట్ బానే ఉందని చెప్పి అక్కడ అంటే ఎక్కువ తుక్కు ఉంటది కదా! ఆ తుక్కు అట్లా లేదు. కాయ కూడా బాగుందని చెప్పి ఆనియన్స్ ఒక 50 రూపీస్‌కి తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఈ బండి దగ్గర వచ్చేసి పచ్చిమిర్చి, టొమాటో అట్లాగే గోరుచిక్కుడు అంటారు కదా! ఆ కర్రీ అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. కొబ్బరేసి వండితే అనమాట. సో, గోరుచిక్కుడుల వరకు ఒక కేజీ తీసుకున్నాం మేము. సో, ఇంకా ఇది ఇంటికి వెళ్ళే దారనమాట. మేము అట్లా పిల్లల్ని వదిలేసి బయటకొచ్చినా కూడా వాళ్ళ టెన్షన్ ఉండిపోతూ ఉంటుందండి. వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారో అని. నేను బయటకొచ్చే ముందే వాళ్ళకి స్నానం చేయించి ఫుడ్ పెట్టేసి వస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆంటీని ఏడిపించరు కాబట్టి ఏడిపించకుండా మాట వింటారు. ఆంటీ అంటే అత్తయ్య. ఆంటీ అని అలవాటు ఏమనుకోకండి. ఆంటీని ఏడిపించారు కాబట్టి సో, టీవీ చూస్తూ ఉంటారు. ఒకవేళ నిద్ర వచ్చినా కాసేపు ఏడ్చి పడుకుంటారనే ధైర్యంతో నేను ముందే పెట్టేసొస్తాను. మా ఆంటీ వచ్చేసరికి సిజోఫ్రీనియా పేషెంట్ అండి. తనకేం తెలీదనమాట. ఇప్పుడు ఇట్లా కొంచెం బాగున్నారు మా మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకా వచ్చేసాము ఇంటికి. ఇంటికొచ్చిన తర్వాత ఆ ఇంటి సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి. నేను ముందు వాళ్ళకి స్నానం చేయించేసి, అన్నం తినిపించేసి నేను కిందకెళ్ళిపోయాను. మా వారు రాలేదు ఫస్ట్. ఇప్పుడు వస్తున్నారనమాట.
మా మా గొంతు లేదు మా అడుగుల సౌండ్ వినగానే వచ్చేస్తారనమాట పిల్లలు. మమ్మీ డాడీ అనుకుంటా. అదిగోండి చూసారా, ఇల్లు చూసారా గందరగోళం చేసి పెడతానండి. మళ్ళీ ఇప్పుడు నేను ఆ ఇల్లంతా సర్దుకొని ఆ కూరగాయలు అవి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పడుకునేసరికి నాకు ఓరి దేవుడా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉంచి వెళ్తాను, వచ్చేసరికి మొత్తం అంతా ఆగం చేసేస్తారు. ఇదిగో నేను వచ్చానని గబగబా సర్దుతుంది ఇప్పుడు మా అమ్మాయి. అదే మా అబ్బాయి అయితే అసలు పట్టించుకోడు కూడా పట్టించుకోడు. వాళ్ళ డాడీ వాయిస్ విని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఎంత ఆనందమో డాడీని చూడంగానే, అయ్యో తెగ ఎగిరేస్తాడనమాట. ఇంకా ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో చూడగానే మా బాబు కూడా హాయ్ చెప్తాడండి. అసలు నాకు అది భలే హ్యాపీ.